హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంకా ఇవాళ అయితే గురువారం అన్నమాట. సో మంగళగిరి అయితే వెళ్తున్నాను అనమాట. మా వారు అక్కడ పాపం నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అంటే శారీస్ తీసుకొచ్చారు కదా మొన్న. సో అవి బ్లౌజెస్ స్టిచ్చింగ్కి ఇద్దాము అని చెప్పేసి మంగళగిరి వరకు వెళ్తున్నా. ఎప్పుడు మంగళగిరిలో అయితే ఇవ్వలేదన్నమాట. బయటకు వెళ్ళి చిక్కు తీసుకొని వస్తానబ్బా. సో అవైతే బ్లౌజెస్ స్టిచ్చింగ్కి ఇవ్వాలి. చీరలు అయితే బాగుంటాయి కానీ ఆ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎక్కడో ఒక దగ్గర పోతుంది అబ్బా. ఇంక అందుకే ఈరోజు బొటిక్లో అన్న ఇద్దాంలే అని చెప్పేసి ఇంకా మంగళగిరి వరకు వెళ్తున్నాను. నాకు తెలీదు ఆ బొటిక్, ఇక్కడ మా ఫ్రెండ్ చెప్పింది అనమాట. సో పలానా దగ్గరికి వెళ్ళు అని చెప్పేసి. సో ఇంకా అక్కడికే వెళ్దాం అనుకుంటున్నాను. మా వారు యాక్చువల్లీ పని మీద విజయవాడ వరకు వెళ్ళారు. నాకు ఆ షాప్ తెలీదు, అడ్రస్ కూడా తెలియదు అనమాట. ఇంకా కొంచెం నాకు ఆ షాప్ వరకు చూపించు, నువ్వు ఇంటికి వచ్చేసాయి అని చెప్పేసి చెప్పాను. ఇంకా తను అక్కడైతే నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. లేట్ అయితే మళ్ళీ తిట్టర్లేండి, కానీ వెయిట్ చేయించకూడదు కదా అలా ఎక్కువసేపు. సో అందుకే ఫాస్ట్గా వెళ్తున్నాను అనమాట. సో మొన్న ఆ చీరల్లో చాలా మంది పింక్ కలర్ శారీయే బాగుందని చెప్పారు. ఆల్రెడీ నేను షార్ట్ కూడా అప్లోడ్ చేశానులేండి ఇది చెప్తూ. సో కాకపోతే పింక్ ఏంటంటే నాకు కొంచెం లైట్గా అనిపిస్తుందేమో అనేసి అనిపించింది. ఆ ఆరెంజ్ బాగుందని చెప్పాను, కానీ మీలో చాలా మందికి పింక్ కలరే నచ్చింది. సో మా వారు అయితే ఆ కామెంట్స్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనమాట. ఇంతమందికి పింక్ నచ్చింది చూడు, నువ్వేమో ఆరెంజే బాగుంది అని చెప్పావు అనేసి అంటూ ఉన్నారు. సో ఇది అబ్బా ఇంక ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాను. సో బ్లాగ్ అయితే లాస్ట్ వరకు చూడండి. నచ్చితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చూడండి. నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇదిగోండి నా హెయిర్ అయితే ఎంత ఊడింది అనమాట. సో ఇవిగోండి చీరలు అయితే ఇవి మీరు ఆల్రెడీ చూసారు కదా. సో టైం లేదబ్బా, బోటెక్ ఆవిడ మళ్ళీ మన మీద ఊరు వెళ్తున్నారంట. సో అర్జెంటుగా వెళ్ళిపోవాలి. అసలు శ్రావణ మాసం కూడా వచ్చేసింది, కుట్టించుకొని ఉంటే మంచిది కదా, అందుకని. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. సో ఇంకా మేమైతే శారీస్ అవి బొటిక్లో ఇచ్చేసాము. మెయిన్ బజార్లో ఇచ్చాను అనమాట, మైరా బొటిక్ అని చెప్పి. అక్కడైతే ఇంకా నాకు స్లిప్పర్స్ తెగిపోతే అవి తీసుకుందామని స్లిప్పర్ షాప్కి వచ్చాము. మంచి జత సెలెక్ట్ చేయ ఒకటి. నీ సెలెక్షన్ బాగుంది అంటున్నారు అందరూ. ఒకటి సెలెక్ట్ చేయి. అంటే మరి మరి ఇవి బాగున్నాయా? ఎందుకు బాగా ఫ్రెండ్స్ ఇరండి, ఇట్లా ఏ బాగున్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ వచ్చి తీసుకుంటాం. ఏ బాగున్నాయి, మెత్తగా ఉన్నాయి. ఇంకా మా వారిని వీడియో తీయమని ఇచ్చాను. ఇంకా చూడండి చెప్పుల వరకు నా కాళ్ళ వరకే తీస్తున్నారు. అటు ఇటు కొంచెం నడుద్దాము ఎలా ఉంటాయో కంఫర్టబుల్గా లేదా అని చూస్తుంటే ఇంకా నా కాళ్ళ వరకే తీస్తున్నారు. అదేంటి నా కాళ్ళే తీసామంటే, మరి నువ్వు తీసుకుంటుంది చెప్పులే, కాళ్ళకేగా వేసుకునేది, కాళ్ళేగా తీయాలి, నువ్వు ఎందుకు ఇంకా అనేసి అంటున్నారు. ఇంకా సరిపోయిందిలే అని అనుకున్నాను. ఇంకా అలా అవైతే తీసుకున్నాను అనమాట. నేను అంటే మామూలుగా ఎప్పుడు రొటీన్వి తీసుకుంటున్నాను. ఇంక ఈసారి ఇలా బెల్ట్లో శాండిల్స్ తీసుకుందాంలే అని చెప్పి ఇంకా అవి తీసుకున్నా. ఎప్పుడన్నా స్కూటీ మీద వెళ్తున్నప్పుడు నార్మల్వి జారిపోతున్నాయండి, అందుకని ఇవి తీసుకున్నాను. ఎవరైతే ఫ్రూట్స్ తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఇంకా అసలు ఇంట్లో ఫ్రూట్స్ ఏమీ లేవన్నమాట. ఇంకా మా వారైతే అక్కడ ఫ్రూట్స్ తీసుకుంటున్నారు. యాపిల్స్ అను ఇంకోటి ఏవో తీసుకున్నారు అబ్బా. యాపిల్స్ తో పాటు గ్రేప్స్ తీసుకున్నారు అనమాట. అందులోనూ రేపు మళ్ళీ శ్రావణ శుక్రవారం కదా.
సో నైవేద్యంగా కూడా ఉంటాయిలే అని చెప్పి ఇంక మా వారైతే విజయవాడ వెళ్ళారని చెప్పాను కదా, ఈ మధ్య కొంచెం నెక్ పెయిన్ అది వస్తుంది, అందుకని చెప్పి చూయించుకోవడానికి వెళ్ళారు. ఇంక ఇదిగోండి ఇక్కడ నెక్ బెల్ట్ ఒకటి, అలాగే పిల్లో ఒకటి అయితే ఇచ్చారనమాట. ఇది పెట్టుకోవడం ఏమో మా వారికే నవ్వు వస్తుంది, అంటే అది అలవాటు లేదు కదా, అలా ఉంచేసరికి మెడ వంచకూడదంట, మెడ వంచితే అలా పెయిన్ అంటే ఇంక అది తగ్గదంట. ఇంక అందుకని చెప్పి అలా స్టిఫ్ గా ఉండడానికి అని చెప్పి అదైతే ఇచ్చారు. మా వారికి నవ్వు వస్తుంది చూడండి, తనే నవ్వుకుంటున్నారు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదైతే పిల్లో అంట ఫ్రెండ్స్, ఇది మాత్రం మెత్తగా ఉంది. అట్టన్న పడుకోన్నప్పుడు ఇప్పుడు పడుకుంటాం అంటే రేత్రి పడుకోవడం, ఇప్పుడు పడుకోవడం కాదు, నైట్ పడుకునేటప్పుడు వద్దని ఉంటాడు. ఇప్పుడు పడుకున్నప్పుడు కాదు, పగలంతా పెట్టుకోపోతే అడ్డ తగ్గిద్ది, పడుకున్నప్పుడు వద్దన్న. ఇంకా ఆ తర్వాత అయితే ఇక్కడ నేను ఫ్రెష్ అయిపోయి వచ్చానండి. అసలు యాక్చువల్గా మామూలుగా ఫ్రెష్ అయింది, ఎందుకంటే ఫస్ట్ దేవుడు పటాలు అవి క్లీన్ చేద్దాము అని చెప్పేసి ఇంకా అలా ఫ్రెష్ అయ్యి వచ్చాను అనమాట. కాకపోతే కొంచెం ఈ హాల్లో క్లీనింగ్ వర్క్ అయితే ఉంది. ఇంకా శ్రావణ మాసం కూడా వచ్చేసింది కదా మనకి, బట్ ఇది నాది అవ్వలేదన్నమాట. ఇంకా అందుకని ఫస్ట్ ఇది క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా నిదానంగా పూజా రూమ్ క్లీనింగ్, అంటే అమావాస్య అయిపోయింది కదా, సో అయిపోయిన తర్వాత క్లీన్ చేసుకోవాలి కదా, సో ఇంకా అలా క్లీన్ చేసుకుందామని ఫ్రెష్ అయ్యి వచ్చాను. కానీ బట్ ఈ కొంచెం క్లీనింగ్ ఉంది, ఇది కూడా అయిపోతే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పేసి ఈ క్రాకరీ యూనిట్ ఉంది కదా, సో ఇక్కడైతే క్లీన్ చేస్తూ ఉన్నాను. అంటే అంత టైం ఏమి పట్టదులేండి, క్విక్గానే అయిపోతుంది. ఆల్మోస్ట్ టైం కూడా 3:30గా అలా అయితే స్టార్ట్ చేశాను అనమాట. మధ్యాహ్నం లంచ్ అది చేసి, లంచ్కి కూడా నేను కర్రీ ఏమి చేయలేదు, మేము బయటకు వెళ్ళాం కదా, వచ్చేసరికి 2 అలా అయితే అయిపోయింది అనమాట. ఇంకా కొంచెం పెరుగన్నం అయితే తినేసాము ఇద్దరం కూడా, మామిడిగా పచ్చడి అలా కొంచెం పెట్టుకొని పెరుగన్నం తినేసి ఇంకా తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇక్కడైతే క్లీనింగ్ స్టార్ట్ చేశాను అనమాట. మామూలుగా ఇక్కడ గ్లాస్ బౌల్స్ కానీ లేకపోతే పింగాణివి అట్లాంటివి మెల్లమైనవి అలాంటివి అయితే ఉంటాయన్నమాట. ఇంకా మెయిన్లీ పూజకి సంబంధించినవి కూడా ఇక్కడ పెట్టేసుకుంటాను. సో ఇంకా అలా వాటన్నిటిని క్లీన్ చేసుకుంటున్నాను. అయితే రీసెంట్గా పసుపు కుంకానికి పురుగులు పట్టేసాయండి. ఆ పురుగులు ఎందుకు పట్టాయా అనేది నాకు అర్థం కాలేదు. ఇదిగోండి మధ్యలో మా వారు అది పెట్టుకున్నారు కదా, అటు ఇటు తిరుగుతా ఉంటున్నారు అనమాట. ఇంకా మధ్యలో మన వింతలు విన్యాసాలు చూసి దడుచుకోకండి, మనలో ఉన్న కొత్త కొత్త టాలెంట్లు అయితే బయటపడుతున్నాయి కదా ఈ మధ్య. సో అలా ఉంది, కాకపోతే నేను ఎప్పుడు మీతో షేర్ చేయలేదు అనమాట. అంతే పాటలు పెట్టుకొని డాన్స్ చేసుకుంటా పని చేసుకుంటా, అది అలవాటే నాకు. డాన్స్ అంటే చాలా ఇష్టం. మళ్ళీ మధ్యలో చూడండి మా వారు స్టెప్స్ అయితే ఇంకా ఫుల్ కామెడీ అనమాట. సో నాకు డాన్స్ అంటే నిజంగా చాలా ఇష్టము. కావాలని వీడియో ముందుకు వచ్చేస్తున్నారండి, నిజంగా పక్కన ఎంత ప్లేస్ ఉందో పక్కకి వెళ్ళేయమంటే పక్కకి వెళ్ళి వేయకుండా కావాలని వీడియో ముందుకు వచ్చేస్తున్నారు అనమాట. మా వారేంటంటే వినాయక స్వామికి ఊరేగింపు జరుగుతాయి కదా, వినాయక చవితి అయిపోయిన తర్వాత అక్కడ వేసే అలవాటు ఉందన్నమాట. సో వేస్తారు. ఇంకా నేను కూడా ఎప్పుడన్నా పని చేసుకునేప్పుడు అటు ఇటు ఊపుతా ఉంటాలే, కానీ నాకు మాత్రం డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. కానీ చిన్నప్పుడు మా అమ్మ డ్యాన్స్ అంటే చాలు, మా అమ్మకి అసలు ఇష్టం ఉండదు అనమాట, తిట్టేది డ్యాన్స్ అంటే. ఇంకా నా ఇష్టమైన నా పిల్లల ద్వారా చూసుకుందాంలో అంటే మా వారేమో డ్యాన్స్ ఎందుకు అది ఎందుకు, ఏదైనా నేర్పిస్తే బాగుండిద్ది, ఆ డ్యాన్స్ ఎందుకు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఏం చేస్తాం, ఇంకా ఏం చేయలేం కదా. ఇంకా మా పిల్లలైనా ఎవరైనా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారంటే వాళ్ళకి ఇప్పుడే అంత ఇదైతే తెలియదు దీని గురించి అంతటా కూడా. సో వాళ్ళకు ఒక స్టేజ్ రావాలి దీని గురించి తెలియాలి అంటే, సో అప్పటి వరకు మనం అయితే ఏం చేయలేము. ఇంక ఇక్కడైతే ఈరోజు కొంచెం మార్పులు చేర్పులు అయితే చేసుకుంటున్నాను. ఇంతకుముందు పై దానిలో ఇందాక మర్చిపోయా, పసుపు కుంకానికి పురుగులు పట్టాయండి అని చెప్పాను కదా లాస్ట్ వీక్. అసలు సడన్ గా చూస్తే పురుగులు ఉన్నాయి, ఎందుకు ఉన్నాయి అనేది నాకైతే ఏం అర్థం కాలేదు. మళ్ళీ అప్పటికప్పుడు తెప్పించాను అనమాట. అయితే మా వారు ఏంటంటే ఈ తిప్పతీగ పౌడర్ ఒకటి, తిప్పతీగో మరి తెప్పతీగో నాకు కూడా కరెక్ట్గా తెలియదండి, ఇంకేవో 2 పౌడర్లు అండి ఎప్పుడో తెచ్చుకున్నారనమాట, ఆయుర్వేదం దగ్గర తెచ్చుకున్నారు. అది మరి అంటే వాటర్లో వేసుకోవాలా అన్నంలో వేసుకోవాలా అనేది నాకు తెలియదు, కానీ తెచ్చుకోవడానికైతే
తెచ్చుకొని వాటిని అక్కడ పెట్టేశారండి. ఇప్పుడు తెచ్చుకునేది ఎందుకు, మనం వాడుకోవడానికే కదా తెచ్చుకునేది. కానీ వాటిని అక్కడ పెట్టేశారు. అవి ఇన్నాళ్ళ వరకు నాకు అక్కడ ఉన్నాయని కూడా తెలీదనమాట. ఈరోజు క్లీన్ చేస్తుంటేనే చూశాను. ఆ పైన ఏంటంటే నేను మామూలుగా న్యూస్ పేపర్స్, జిప్‌లాక్ కవర్స్, ఇంకా వెజిటబుల్ నెట్ బ్యాగ్స్ అవి పెట్టేసుకున్నాను. లైట్స్ అవి పెట్టుకున్నాననమాట. బట్ ఇప్పుడు అవన్నీ కూడా క్లియర్ చేసి ఓన్లీ వీటి వరకే పెట్టుకుంటున్నాను. ఇంకా దానికి పట్టాయండి పురుగులు. ఆ పౌడర్లు తెచ్చుకున్నారు కదా, వాటికి పురుగులు పట్టాయి. అవి ఇంకా అలా మామూలుగా షెల్ఫ్స్ లో చూస్తే కనిపించట్లేదు కానీ, బట్ ఆయిల్ డబ్బాకి ఒక 4-5 అతుక్కుపోవడము, ఇంకా పసుపు కుంకుమ ప్యాకెట్లలో ఉండడము అలా జరిగింది. అసలు ఎందుకు నాకు ఎప్పుడూ ఇలా పట్టదు కదా, ఎందుకు ఈసారి ఇలా పట్టింది అని చూస్తే ఈ రోజు తెలిసిందనమాట. వాటికి పురుగులు పట్టడం వల్ల వీటికి కూడా పట్టేశాయి అని చెప్పేసి ఇంక వెళ్ళి మా వారికి చూపించా. తెచ్చుకున్నావు కానీ అసలు వాడావా అంటే, పడే ఇంకా పడే అని చెప్పేసి అంటున్నారు. అలా ఉంటది ఇంకా వాళ్ళతోటి. ఇంకా అలా అక్కడ క్లీనింగ్ అయితే మొత్తం కూడా అయిపోయిందండి. ఇంకా అన్నిటిని చక్కగా సర్దుకున్నాను. పూజకు సంబంధించినవన్నీ ఒక దగ్గర, మామూలు కొన్ని అయితే ఇంకొక దగ్గర అలా పెట్టేసుకున్నాను. ఇంకొంచెం లైట్గా అలా బూజు ఉంది అని చెప్పేసి ఇంకా అది కూడా దులిపేస్తాను అనమాట. చాలా రోజులు అవుతుంది ముంతలో డబ్బులు వేసి, ఇంకా అందుకే ఒక 500 అలా అయితే వేసాను అనమాట. చాలా రోజులు అవుతుంది లేండి, అందుకే ఒక 500 అలా అయితే వేసాను. ఎప్పటికైనా మనకి యూజ్ అయ్యాయి కదా, మన దగ్గర ఎంత ఉంటే అంత వేసుకోవడం బెటరు. ఏదో ఒక రోజు దేనికో దానికి సేవింగ్స్ కి అయితే యూజ్ అవుతాయి కాబట్టి. సో ఇంకా అలా మామూలుగా అయితే పిల్లలు ఏదైనా ఊర్లు వెళ్ళినప్పుడు మన అమ్మ వాళ్ళు కానీ మన నాన్నమ్మ వాళ్ళు కానీ ఇస్తారు కదా, సో అలాంటివి వేస్తూ ఉంటారు. బట్ ఇంకా చాలా గ్యాప్ వచ్చేసిందిలే అని చెప్పేసి ఇంకా అలా ఒక 500 అయితే వేసేసాను అన్నమాట. ఇంకా అలా కొంచెం లైట్గా ఇంకో మళ్ళీ వచ్చారు చూడండి మా వారు. సో ఇంకా అలా అంతా కూడా క్లీన్ చేస్తున్నాను. అది నిన్న స్కూల్ దగ్గర మళ్ళీ మేడం ఇచ్చారనమాట. ఫస్ట్ ఇచ్చింది పోగొట్టుకున్నానని చెప్పి మళ్ళీ ఇంకొకటి అయితే ఇచ్చారు. అంటే ఇచ్చేప్పుడు ఆ 3 ముక్కలు చెప్తారు కదా, సో అలా చెప్తూ ఇచ్చారనమాట. అది నేను ఇక్కడ మా వారికి చెప్తున్నాను, నాకు మేడం ఇలా చెప్తూ ఇచ్చారని. అంటే నేను ఎవరో తెలియనప్పటి నుంచి కూడా నేనంటే ఇష్టం అంట మేడంకి. అంటే పిల్లల్ని అలా తీసుకురావడానికి వెళ్తాను కదా, సో అలా చూస్తూ ఉండేవాళ్ళంట. ఎవరా ఈవిడ బాగుంది అనుకునే వాళ్ళంట. సో అదంతా మన గురించి మనమే డప్పు కొట్టుకోకూడదు, కానీ ఇలాంటివి విన్నప్పుడు తెలియని హ్యాపీనెస్ వస్తుంది కదా, అందుకే మీతో షేర్ చేస్తున్నాను. సో ఇంకా నాకు మేడం ఇలా చెప్తూ ఇచ్చారని చెప్పి ఇంకా మా వారికి చెప్తున్నాను అనమాట అక్కడైతే. సో ఇంకా మరి అంత ప్రేమగా ఇచ్చినప్పుడు దాచుకోవాలి కదా, అందుకని చెప్పి దాన్ని కూడా దాచిపెట్టాను. ఇంకా తర్వాత పక్కన మొత్తం కూడా క్లీన్ చేసేసి, ఇంకా ఇక్కడ టీవీ యూనిట్ దగ్గర కూడా డస్ట్ కొంచెం అది ఉంటే దులిపేసేసి, ఇంకా యాజ్ యూజువల్గా గ్రాస్ మ్యాట్ అయితే వేసేసాను అనమాట. సో అదండి, ఇవి హాల్ వరకే ఉందిలేండి క్లీనింగ్. అది కూడా అంత అంటే కొంచెం విండోస్ దగ్గర దాని దగ్గర డస్ట్ ఉంది కానీ ఇంకా నార్మల్గా అయితే అంత డస్ట్ ఏం లేదు. అసలు ఇది నేను ఇన్ని రోజుల నుంచి ఎలా మిస్ అయ్యానో అనుకున్నాను. ఎందుకంటే విండో ఓపెన్ చేయగానే బయట చక్కగా మునగ చెట్టు కనిపిస్తుంది, కానీ తీయాలంటే ఏంటంటే మునగ చెట్టు అనగానే కొంచెం ఇవి వస్తాయి కదండి పురుగులు, అవి ఎక్కడన్నా వచ్చేస్తాయా అని చెప్పేసి అదొక భయము. ఇవి అంటే నెట్ డోర్స్ ఉన్నాయిలే కానీ, బట్ అవి వచ్చాయంటే ప్రాబ్లం కదా, అందుకే నేను తీయట్లేదు అనమాట. బట్ ఇక నుంచి అయినా తీద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే చల్లటి గాలి వస్తుంది అని చూడడానికి వ్యూ కూడా బాగుంది. ఇక్కడైతే పిల్లలు కూడా వచ్చేసారు. మా చిన్నోడు రాగానే చెప్పిన ఫస్ట్ ఇలాగ ఏంటంటే, ఏంటి మా ఇల్లంతా ఇట్లా చేసేసావు, ఏంటి ఇల్లంతా ఇలా ఉంది అని చెప్పి ఎటు కాలుతో తన్నేసాడండి. చూడండి, అయిపోయిన కడ్డీల ప్యాకెట్స్ కానీ నూనె డబ్బాలు. అంటే ఇక పిల్లలు వాళ్ళకి తెలియదు అనుకోండి, అక్కడికి గదివాను, ఇంక అప్పుడు సైలెంట్ గా పక్కకి వెళ్ళిపోయాడు అనమాట. సో ఇంకా అలా ఫైనల్ గా కిటికీలు, ఫ్యాన్లు, వాటికి ఉన్నదంతా కూడా క్లీన్ చేసేసాను. ఆల్రెడీ మొన్న క్లీనింగ్ వీడియో షేర్ చేశాను కదా, మళ్ళీ మొత్తం అదే పెట్టేస్తే బోర్ కొట్టేస్తుంది అని చెప్పేసి అక్కడక్కడ స్కిప్ చేసేసానులేండి. ఇంకా చక్కగా ఇల్లంతా ఊడ్ చేసేసి ఇంక ఇక్కడైతే మాప్ కూడా పెట్టేస్తున్నాను. పిల్లలు అయితే కింద ఆడుకోవడానికి వెళ్ళారు, స్నాక్స్ తినేసి ఆడుకోవడానికి వెళ్ళారు. వాళ్ళు ఉన్నారంటే మనం అసలు మాప్ పెట్టలేము, అటు ఇటు తిరగడమే పనిగా పెట్టుకుంటారు. ఇంకెటు ఆడుకుంటున్నారు కదా అని చెప్పేసి ఇక పనిలో పని మాప్ పెట్టేశాను. ఇంకా స్నాక్స్ తినేసి వెళ్ళిపోతున్నారని చెప్పాను కదా, ఇంకా అసలు 7 వరకు కూడా రావట్లేదండి. ఈ మధ్య నాన్న మీద ఏమన్నా గాలి మళ్ళీతే నాన్నని చూడడానికి వస్తున్నారు కానీ అమ్మని చూడడానికి మాత్రం అసలు రారనమాట. సో ఇంకా కరెక్ట్ గా 7కి అలా వస్తున్నారు. వచ్చినప్పుడు కాసేపు మళ్ళీ టీవీ చూసి అప్పుడు ఫ్రెష్ అవుతున్నారు.
తర్వాత తినేసి హోంవర్క్ అలా చేసుకుంటున్నారు అనమాట. సో అది మా పిల్లల రొటీన్. అయితే రాగానే ఫ్రెష్ అవ్వమంటే అస్సలు అవ్వరు, చీకటి పడిపోద్ది, ఆడుకోవడానికి టైం ఉండదని చెప్పి ఇంకా తర్వాత గడప కూడా అలా వాటర్తో అయితే కడిగేసి ఇంకా అయిపోయింది పని అంతా. కాకపోతే గిన్నెలో అయితే బండెడు అంట్లు ఉన్నాయండి, అవి కడగాలి. సో ప్రస్తుతానికి ఈ క్లీనింగ్ పని అయితే అయిపోయింది. ఇంకా ప్రశాంతంగా ఒక మంచి పాట పెట్టుకొని అలా ఒక గ్లాస్ వాటర్ పెట్టేసుకొని ఇంకా తాగుతున్నాను. ఆ టైం ఇప్పటి వరకు ఏంటంటే పని ఎలా చేస్తున్నాను అనేది తెలియకుండా ఉండడానికి పాటలు పెట్టుకున్నాను. ఇప్పుడు ఏంటంటే ప్రశాంతంగా కూర్చొని ఆ పాటని ఆస్వాదించడానికి, ఆ లిరిక్స్ని వాటన్నిటిని ఆస్వాదించడానికి 5 నిమిషాలు కేటాయిస్తాను అనమాట. ఇంకా అలా వాటర్ తాగేసి ఇవి స్నాక్స్, మామయ్యకి ఎక్కడో మీటింగ్ ఉంటే వెళ్ళారు, అక్కడ ఏంటంటే ఈ స్నాక్స్ ఇచ్చారనమాట. మోతిచూర్ లడ్డు, ఇంకా బూందీ, అలాగే ఇంకా కేక్ అనమాట. కేక్ అయితే తినలేదు, ఎగ్ అది ఉంటుందని చెప్పి ఇంకా మోతిచూర్ లడ్డాను ఇంకా బూందీ అయితే తినేసాను. ఇంకా ఫైనల్లీ పూజ క్రాకరీ యూనిట్ చూసారు కదండి, అలా అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను అనమాట. అక్కడతో అయితే అయిపోయింది. ఆ బూందీ చాలా ఉప్పగా ఉన్నాయండి. అయితే ఈ మధ్య మా వారు నేను ఏది చేసినా కూడా ఒక్కోసారి మరి ఉప్పు ఎక్కువైంది అనేసి అంటూ ఉన్నారు. నాకేమో బాగానే ఉంటుంది, తనకేమో కొంచెం ఉప్పు ఎక్కువైందని చెప్పేసి అంటున్నారు. ఇంకా బూందీ కూడా ఉప్పగా ఉన్నాయి, నా నోటికైతే ఉప్పగా అనిపించాయి. మరి బూందీ తిన్నావా అని చెప్పి అడిగాను, తిన్నాను అన్నారు. ఉప్పగా లేవా అంటే అక్కడ ఉప్పగా ఉన్నాయి, బాగానే ఉన్నాయి కదా అని చెప్పి అంటున్నారు. నాకు అర్థం కాలేదు, అంటే నాకేమో ఉప్పగా అనిపించింది, తనకేమో ఉప్పగా అనిపించడము, ఇక్కడేమో నాకు ఉప్పగా ఉన్నవి, తనకేమో ఉప్పగా లేకపోవడము. నాకేం అర్థం కాలేదండి. పక్కింటి పుల్లకు రుచి అంటారు కదా, ఇదిగోండి ఇలానే ఉంటది. ఇంకొకటి కూడా జరిగింది. ఆ రోజు ఏదో మాట్లాడుకుంటూ నేను ఎలాంటి దాన్ని అని చెప్పి అడిగితే నువ్వు బాగా మొండిదానివి అనేసి అన్నారు. ఇంకొకరి గురించి అడిగితే సుప్పనాథోళ్ళు అన్నారు, ఇంకొకరి గురించి అడిగితే బాగా మేధావి అన్నారు, ఇంకొకరి గురించి అడిగితే పిసినారోళ్ళు అన్నారు. సరే మీ అమ్మ ఎలాంటిది అని చెప్పితే మా అమ్మ చాలా మంచిది అని చెప్పేసి అన్నారండి. ఎవరమ్మ వాళ్ళకి మంచిగానే అనిపిస్తారు. నేను అడిగిన నలుగురికి ఏమో 4 ట్యాగ్లు ఇచ్చారు కానీ చూడండి, వాళ్ళ అమ్మకు మాత్రం మంచిదంట. ఎవరమ్మ వాళ్ళకి మంచిగానే అనిపిస్తారండి, మనమ్మ మాత్రం మనకు మంచిగా అనిపించడం చెప్పండి. సో అది ఇలా ఉన్నారు. మా వారే ఇలా ఉన్నారా, అందరు ఇలానే ఉన్నారా, ఏమీ అర్థం కాదు. సో ఫైనల్లీ ఆ రోజు అయితే కాసేపు నవ్వుకున్నాను దాని దగ్గర. ఇంకా ఆ తర్వాత సింక్లో అయితే గిన్నెలు ఉన్నాయి, కిచెన్లో వర్క్ ఉందని చెప్పి ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసి ఇంక ఇక్కడ అయితే ఈవినింగ్ డిన్నర్ కోసం బీరకాయలు ఉన్నాయండి. ఇంకా బీరకాయ పచ్చడి చేద్దామని బీరకాయలు, పచ్చిమిర్చి, టమాటాలు, ధనియాలు, జీలకర్ర, చింతపండు అన్నీ కూడా వేయిస్తున్నాను. ఇంక ఇంట్లోనేమో నెయ్యి అయిపోయింది. ఈ ఎన్నాళ్ళకి నెయ్యి చేస్తున్నాను, నా జీవితంలో ఇది 3వ సారో 4వ సారో. అంటే ఇక్కడ మా ఇంట్లో నెయ్యి చేయడం అయితే ఈ 3rd టైము ఏమో అనుకుంటాం. ఎప్పుడు కూడా మా అమ్మే పంపిస్తుంది కదా, ఇంక ఈసారి అక్కడ గేదెలు అవి పాలు ఇవ్వట్లేదు అని చెప్పేసి ఇంకా ఎప్పటి నుంచో నేనే పెరుగు మీద మేగడ స్టోర్ చేసి ఫైనల్గా ఈరోజు పచ్చడి చేస్తున్నాను కదా, పిల్లలకి వేయడానికి ఉంటుందిలే అని చెప్పి ఇంకా అలా నెయ్యి కూడా చేస్తున్నాను. అదేంటో 3 బ్యాచెస్గా వేసింది బాగానే వచ్చిందండి. ఒక బ్యాచ్ వేసింది అసలు మజ్జిగగానే ఉంది. అంటే అదేంటంటే బాగా కొంచెం గడ్డలాగా ఉందండి. అదొక్కటే కొంచెం ఒక చిన్న గడ్డలాగా ఉందని చెప్పి అది వేసేసి కొంచెం వాటర్ వేసాను. అదేంటో మరి వెన్నపూస రాలేదన్నమాట. సరే బాగా తిప్పేసానా, కాసేపు ఫ్రిడ్జ్లో పెడదామని చెప్పి కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా అదైతే రాలేదు. ఇంకా అదైతే వేస్ట్ అయిపోయింది. ఎందుకు రాలేదో నాకే అర్థం కాలేదు. ఇంకా అలా జరిగింది. ఇంక ఇక్కడైతే పచ్చడి కూడా మిక్సీ పట్టేశాను. ఫైనల్గా కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేస్తే టేస్ట్ బాగుంటుంది కదా. ఇంక ఇక్కడ నెయ్యి కూడా స్టవ్ మీద, వెన్నపూస కూడా స్టవ్ మీద అయితే పెట్టేశాను. మంచిగా నెయ్యి కూడా కరిగింది. ఆ కొంచెం కూడా వేస్ట్ అవ్వకుండా ఉన్నట్లయితే ఇంకొంచెం వచ్చేదండి, చక్కగా బాగుండేది. ఈసారి మళ్ళీ మీగడ కొంచెం ఆ బాక్స్ నిండేంత వరకు కూడా సరిపోయేది ఎలాగోలా. బట్ అది ఏం చేస్తాం, అలా జరిగిందనమాట. ఫైనల్లీ కిచెన్లో గిన్నెలు పొద్దుటి నుంచి కడగలేదండి నిజంగా. ఇప్పుడే కడిగానంటే ఆ పొద్దునేమో కొంచెం బయటకు అలా వెళ్ళాను కదా, అంతకు ముందేమో ఎవరో కాల్ చేస్తే చాలాసేపు మాట్లాడాను. ఈలోపు మా వారు ఫోన్ చేశారు, నా పని అయిపోయింది వస్తావా అని చెప్పేసి. అంటే నాకు రూట్ తెలీదు, దానికోసమే. లేదంటే మామూలుగా వెళ్తాను, ఆ సందులు గొంతులు అన్నీ వెతుక్కొని వెళ్ళాలంటే కష్టము. అందుకే రూట్ చూపిస్తే ఇటు తను వస్తున్నారు, ఇటు నుంచి నేను వెళ్ళడమే కదా. సో అందుకని చెప్పి ఇంకా అలా రమ్మన్నాను అనమాట. బట్ ఇంకా అయిపోయేంత వరకు కూడా ఉన్నారులేండి. ఇంకా అటు వెళ్ళొచ్చాను. అక్కడ నుంచి మధ్యాహ్నం లంచ్ చేసేసి ఈ క్లీనింగ్ పని పెట్టుకున్నాను కదా, ఇంకా గిన్నెలు అయితే కడగలేదనమాట. అన్నీ కూడా ఇప్పుడు కడిగేసి ఇంక ఇక్కడ ఫైనల్గా పిల్లలకైతే డిన్నర్ పెట్టేస్తున్నాను. వీళ్ళు ఏంటో పచ్చడి బాగా ఇష్టపడుతున్నారు. మా పెద్దోడైతే అసలు నెయ్యి కూడా వద్దంటున్నాడు, నాకు నెయ్యి కూడా వద్దు,
ఉట్టి పచ్చడే వెయ్యి, ఉట్టి పచ్చడితోనే తినేస్తానని చెప్పేసి అన్నాడు. వాడు అలానే తిన్నాడు. ఈరోజు కొంచెం స్పైసీగా ఉంది, నేనే కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసాను స్పైసీగా తినాలనిపించి. అంటే మరీ అంత లేదులేండి, కొంచెం నెయ్యి వేసుకుంటే సెట్ అయిపోద్ది. మా చిన్నోడు వేసుకున్నాడు కానీ మా పెద్దోడు అయితే వేసుకోలేదు. ఆ తర్వాత నేను కూడా ఒక ముద్ద అయితే తినేసాను. ఇంకా ఆ తర్వాత ఇక్కడైతే పూజా మందిరం అది క్లీన్ చేస్తున్నాను. ఇంత పని చేసి ఇప్పుడు పూజా మందిరం క్లీన్ చేస్తున్నావా అనుకుంటారేమో. నేను ఎక్కడికి వెళ్ళలేదు కదండి, వాష్రూమ్కి వెళ్ళలేదు, ఏమి నాన్ వెజ్ అట్లా కూడా ఏమి తినలేదు. ఈవినింగే ఫ్రెష్ అయిపోయాను. జస్ట్ మామూలుగా ఇప్పుడు ఏదైనా పూజ చేసుకోవాలంటే నైవేద్యాలు కానీ ఒక్కొక్క పండగకి అన్నం కూర కూడా వండాల్సి వస్తుంది. సో అలా ఎలా చేశాను అలానే చేశాను, కానీ నేను ఇంకా వేరే పని కూడా ఏం చేయలేదు కదా. సో నేను క్లీన్ చేసుకుంటాను ఇలానే ఒక్కోసారి. సో ఇంకా అలానే క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇంకా అమావాస్య అయిపోయింది కాబట్టి రేపు మళ్ళీ శ్రావణ శుక్రవారం కాబట్టి మొత్తం కూడా క్లీన్ చేసుకోవాలి. సో ఇంకా అలా పటాలు అవన్నీ కూడా క్లీన్ చేసేస్తున్నాను, పువ్వులు అవన్నీ తీసేసి ఇంకా దీపారాధన చేసుకునేవన్నీ కూడా ఇక్కడైతే చక్కగా కడిగేసాను అనమాట. ఇంకా దేవుని పటాలకి బొట్టులు అవి అయితే ఇప్పుడు పెట్టట్లేదండి, రేపు పొద్దున పెట్టుకుందాంలే అని చెప్పేసి ఇంక ఇప్పుడు జస్ట్ క్లీన్ చేశాను అంతే. ఇంక ఈ పూజ సామాన్లు కూడా క్లీన్ చేసేసి ఇంకా అలా పెట్టుకున్నాను. ఇంకా రేపు పొద్దున నైవేద్యంగా కూడా ఉంటది, ఇంకా బ్రేక్ఫాస్ట్ కి కూడా ఉపయోగపడుతుందిలే అని చెప్పేసి ఇక్కడైతే పులిహోర చేద్దామని చింతపండు నానబెట్టుకున్నాను. తెల్లారి అది నాని మనం ఉడకబెట్టి సరిపోతుంది టైము, అందుకని చెప్పి ఇప్పుడే నానబెట్టుకుంటే పొద్దునకి చక్కగా నానిపోద్ది కదా, అందుకని నానబెట్టేస్తున్నాను అనమాట. సో అదండి ఫైనల్ గా టైం అయితే 11:15 అయితే అవుతూ ఉంది ఈ రోజు అయితే. సో ఇది ఇవాల్టి వ్లాగ్. బాగా నిద్ర వచ్చేస్తుంది. వ్లాగ్ నచ్చితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.